తెలంగాణ డిఎన్ఏలోనే వస్త్రకళ దాగుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని దక్షిణాసియా టెక్స్టైల్ రాజధానిగా మారుస్తామన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో రేవంత్ పాల్గొన్నారు. Our vision, Telangana Rising 2047, is clear to become a $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047. The year 2047 is a special because we Indians will celebrate 100 years of independence. This vision has a specific meaning for the textile industry. By 2047, we will transform Telangana into textile capital of South Asia. My government will offer you the best of infrastructure, land, power, water, incentives, and fastest execution. I have policies that can match the best globally. Most importantly, we have best human resources. If you have a vision, we are your perfect partner for global success. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. Cotton fields of Telangana to fashion shows in London, New York, Paris, Milan, Tokyo, or Dubai. We will be your partners across the value chain. Hyderabad is a film production destination for not only India but the world. I say to all investors, we are not just a state, but a success partner, a growth engine. Together, let us weave a new future. Telangana is rising. Come, join the rise. Finally, I wish TexCon 2026 and Telangana Textile Dialogue great success. Our vision. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నియామకాలపై దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ చారిత్రక తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ నిరుద్యోగ యువత సాధించిన విజయమని, తమ ప్రభుత్వ పారదర్శకతకు సుప్రీంకోర్టు తీర్పు ఒక గుర్తింపని ఆయన కొనియాడారు. నియామక ప్రక్రియను అడ్డుకోవాలని చూసిన శక్తుల కుట్రలను న్యాయస్థానం ఛేదించిందని సీఎం స్పష్టం చేశారు. గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేల మంది అభ్యర్థులకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా అనిశ్చితిలో ఉన్న గ్రూప్ 1 ఆశావహులకు ప్రజాప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ ఇచ్చి అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కార్లోనే తాండాలను పంచాయతీలుగా చేసిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లను కాంగ్రెస్ విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎస్టీ బడ్జెట్ను ఖర్చు పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు 6 లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. అక్కడ 3 ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కల్పించి మరి లంబాడి సోదరులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు ఎంతగానో కృషి చేసినటువంటి ప్రభుత్వం
మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్కెట్ యార్డులలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మార్కెట్ కమిటీ చైర్మన్లు గాని డైరెక్టర్లలో కూడా రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వైన్ షాపుల్లో గౌడ్స్ తో పాటు ఎస్సీలకు ఎస్టీలకు కూడా వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా గిరిజనుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఒకప్పుడు తండాల్లో మంచినీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా తండాకు నీళ్లిచ్చి మరి గూడాల్లో తండాల్లో తాగునీటి సమస్యను తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం గుండు సున్నా. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టింది. 3,000 హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ విమర్శించారు. సీఎం అనుభవ రాహిత్యం వల్ల మెట్రో పనులు కుంటుపడ్డాయని మండిపడ్డారు. సీఎంకు ప్రజా ప్రయోజనాల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే మక్కువ ఎక్కువైందని, మెట్రో ఆస్తులను తన అనుచరులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రోలో కీలకమైన 250 ఎకరాల భూమిపై సీఎం కన్ను పడిందని, ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్మెయిల్ చేస్తూ ఆ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు, అలాగే మేడ్చల్ వైపు కూడా మెట్రో పనులు ఇప్పటికే పూర్తి చేసేవాళ్ళమని గుర్తు చేశారు. సీఎం 70 సార్లు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, మెట్రో నిధుల కోసం కేంద్రంతో చర్చించలేదని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తప్పుడు దారిలో పయనిస్తూ మరి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఇటు హైదరాబాద్ ప్రజలని అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ వస్తూ ఉన్నది. మరి విషయం పైన సరైన అధ్యయనం చేయకుండా, విషయం పైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మరి ముందుకు పోతూ తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా టాప్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తుందంటే రియల్ ఎస్టేట్ దందాకే ఇస్తుంది. ఎక్కడ భూములు కాజేయాలా, భూములపైన ఎలా కన్ను వేయాలనే దానిపైనే దృష్టి పెడుతూ ముందుకు వస్తూ ఉన్నది. రోజు చూస్తూ ఉన్న మూసీలో ఉన్నటువంటి మరి ఫేజ్ 1 ద్వారానే దగ్గర 3,000 ఎకరాలని సేకరించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి హైదరాబాద్ నగర్లో సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి వారి స్థలం పైన కన్నేసి అది కాజేయాలని ప్రయత్నం చేసింది. హిల్ట్ ద్వారా మరి గత ప్రభుత్వాలు ఎన్నో సబ్సిడీ కింద ఇచ్చినటువంటి ఒక భూములని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, తద్వారా మరి ఎంప్లాయ్మెంట్ పెంచడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా భూములని వాటిని ఏ రకంగా కాజేయాలని హిల్ట్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది. ఏ రకంగా టీడీఆర్ని కొల్లగొట్టి ఏ రకంగా టీడీఆర్ ద్వారా వ్యాపారం చేస్తూ ఉన్నారు అంటే మొదటి నుంచి కూడా 2.5 సంవత్సరాలను చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ దందాకి టాప్ ప్రయారిటీ ఇస్తూ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తన అనుయాయులకి కట్టబెడుతూ తన సొంతంగా ఆస్తులు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కనపడతా ఉన్నది. రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనడంపై తమకు అభ్యంతరమేమీ లేదని, కానీ అక్కడ చేస్తున్న తప్పుడు ప్రచారాలే అభ్యంతరకరాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశాము అని చెప్పడం ఈ దశాబ్దపు అతిపెద్ద మోసమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపిస్తూ అన్నం తిన్న చందంగా పథకాలు అమలు చేయకుండానే చేశారని, రేవంత్ రెడ్డి రంగుల కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ దళితులకు నిరుద్యోగాలు ఇచ్చిన హామీలను ఎలాగైతే గాలి కుదిలేశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మేము 6 గ్యారంటీలు అమలు చేశాము, కావాలంటే కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని చెప్పారు. మరి ఈ రకంగా పచ్చి మోసాలను, పచ్చి అబద్ధాలను
అమలు చేయనటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు ప్రచారం చేయడంలో మరి కాంగ్రెస్ పార్టీ మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ రకంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వైఫల్యం చెంది విఫలం చెంది ఏ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేయకుండా కేరళ రాష్ట్రానికి వెళ్ళి రండి చూడండి అని చెప్పి ధైర్యంగా చెప్పడం ఏదైతున్నదో మోసం చేయడంలో ఎంత ధైర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తామన్నాం కదా, వాళ్ళందరిని వచ్చి కలవమంటుండా కేరళ రాష్ట్రంలో అడుగుతున్నాను. పెన్షన్స్ 2,000 నుంచి 4,000 చేస్తాము, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తాము, మరి దానికోసం రమ్మంటుండా అడుగుతా ఉన్నాను. దళితులకు ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. కాబట్టి కేరళ రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలోని దళిత కుటుంబాలను మేము 12 లక్షలు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మీరు అనుకోండి అని చెప్తాడా? ఈరోజు బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2 ఏళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు రావాలి అనే పరిస్థితి ఏర్పడిందని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కేసీఆర్ పోయి మార్పు రావాలనే నినాదంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజా సేవ చేసే విషయంలో తప్పకుండా ఏదో ఒక పార్టీలో చేరాల్సిన ఆవశ్యకత ఉందన్న జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు అభిమానులు అనుచరుల అభిప్రాయం మేరకే తీసుకుంటానని చెప్పారు. తనపై బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న మరో 2 వారాల్లో తాను ఏ పార్టీలో చేరుతాను అనేది మీడియా ద్వారానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. చేరాల్సిందేనే, ఏ పార్టీలో చేరుతాం అనేది ఏదైతుందో నిర్ణయం మీ ద్వారానే తెలుపుతా అని చెప్పింది నేను. ఇప్పుడు ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అనే నినాదంతో ముందుకు పోయినాం. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక వీళ్ళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటూ నేను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎదురుదెబ్బలు తిని జైళ్ల పాలైనప్పటికీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని వారు మహేష్ గౌడ్ను కొనియాడారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీతో తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఆ కారణంగానే సర్పంచ్ ఎన్నికల్లో 70% గెలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 70% గెలిచాం. ప్రభుత్వ పరంగా 28% రిజర్వేషన్ బీసీలకి, కానీ మేము 52% మున్సిపల్ చైర్మన్ బీసీలు చేశాం. కారణం కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. 52% మున్సిపల్లో బీసీలకు అవకాశం ఇచ్చినాం. మొత్తం కలిపి 70%కి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయంగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా ఇస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలనే ఈ ఒరవడి ఉంది. పేదవానికి న్యాయం చేయాలనే తపన ఉంది. కాబట్టి ఇలా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దేశం కోసం పాటుపడతా ఉన్నారు. రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ప్రజా విజయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవం అన్నారు. ఈ బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలది ఒకదారైతే వైసీపీది మరో దారిని మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజల చేత ఓట్లు వేయించుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారని
ధ్వజమెత్తారు ఆయన. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను. 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే 2 తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సంపద సృష్టించిందే. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే చాలా మంది ఎంపీలు హైదరాబాద్ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను. అలాంటి సమయంలో ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే, 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వడంపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. 5 కోట్ల ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి అని అన్నారు. భవిష్యత్తులో అమరావతిని ఎవరూ తాకడానికి వీలు లేకుండా కూటమి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని తెలిపారు. అమరావతి రాజధానిపై వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతూ మావిగన్ అనే పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చేసిన తరువాత అవి అమ్మితే సెల్ఫ్ సస్టైనబుల్, ఆ డబ్బులే రాజధానికి సరిపోతుంది అనేటువంటిది చంద్రబాబు గారి ఆలోచన. దేశానికే ఒక రోల్ మోడల్ ల్యాండ్ పూలింగ్. బెంగాల్లో చూశారు, 600-700 ఎకరాలకి ప్రభుత్వాలే మారిపోయింది. అటువంటిది ఇక్కడ చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు గారు అభివృద్ధి చేసినటువంటి నమూనా హైదరాబాద్లో సైబరాబాద్ ఉంది కాబట్టి భారతదేశంలో అతి గొప్ప ప్రజా రాజధాని నిర్మాణం చేసేటువంటి శక్తి చంద్రబాబు గారికి ఉందని ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి అందరూ కీర్తించబడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి వైసీపీ వాళ్ళకి మాత్రం అది అర్థం కావట్లేదు. 2 లక్షల కోట్ల దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి మిగిలేటువంటి భూమి అమ్మితే ఆ ప్రాజెక్టుకి ఆ డబ్బులు వస్తాయనే. వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదని మాజీ మంత్రి అన్నారు. అమరావతి ప్రాజెక్టు రాష్ట్రాన్ని అగాధంలోకి దించుతోందని అంబటి చెప్పారు. 2 లక్షల కోట్లకు రోడ్లు తప్ప నగరం ఏర్పడదన్నారు. అమరావతి సాధ్యం కాదని జగన్ స్పష్టం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చట్టం తీసుకొస్తే తాము కూడా తీసుకురాలేమా అని ప్రశ్నించారు. మావిగనే ఏపీ అభివృద్ధి మంత్రం అన్నారు. అంటే కనపడిద్దా మావిగన్ అనేదాన్ని ఒక కొత్త ఆలోచనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, ఈ మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్య పెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50,000 అన్నాడు ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో. ఇక ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసుల వ్యవహార శైలిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని నాని ఆరోపించారు. తానెవరిని పేరు పెట్టి తిట్టలేదన్నారు. పోలీసులని ఏకవచనంతో దూషించలేదా అంటూ ప్రశ్నించారు. తప్పుడు నాయకులు ఉన్నట్టుగానే తప్పుడు అధికారులు కూడా ఉన్నారని కామెంట్ చేశారు.
తారు రోడ్డు మీద పేర్ని కృష్ణమూర్తిని నిలువరింపు చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అక్కడ వీధిలో అప్పచెప్పి ఆయన అక్కడే నుంచున్నాడు. కొనేమన్నా తోసుకుని వెళ్ళాడా? తోసుకుని వెళ్ళా, అక్కడే నుంచున్నాడు. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అతనితో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నుంచుంటారు. లేదా ముఖ్యులో, పార్టీలో తిరిగేవాళ్ళు, ప్రజల్లో బాధ్యతగా గుర్తింపు పొందిన వాళ్ళు ఆయనతో పాటు వచ్చి నుంచున్నారు. మీరంతా వెళ్ళిపోమని మీరు మాట్లాడుతూ మొదలుపెట్టారు. లేదండి మీరు ఇక్కడే మేము అందరం ఇక్కడే ఉంటాం, మీరు కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి. ఇదిలా ఉంటే వైసీపీ నేత పేర్ని నాని తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు ఆదేశాల ప్రకారమే అధికారులు చర్యలు తీసుకుంటుంటే అధికారులను, పోలీసులను పేర్ని నాని దుర్భాషలాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చి ఇబ్బందులకు గురిచేసింది ఎవరో బందరు ప్రజలకు తెలుసని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాడు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి, ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారిని నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసుంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్లు తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని మహిళను తాగేందుకు నీళ్లడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళను గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల హీట్ పెరుగుతోంది. 27 స్థానాలతో బీజేపీ జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో మాజీ అధ్యక్షుడు అన్నామలైకి స్థానం దక్కలేదు. మైలాపూర్ నుంచి తమిళిసై పోటీ చేస్తుండగా కోయంబత్తూరు నార్త్ నుంచి వానతి శ్రీనివాసన్, అలాగే సొత్తూరు నుంచి బీజేపీ చీఫ్ నాగేంద్రన్ పోటీ చేస్తున్నారు.